ఆంధ్రుల జీవనాడి చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అడుగుపడింది. స్పిల్వే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో అవరోధాలు, ఇంకెన్నో అడ్డంకులు, వెంటాడిన ఆర్థిక లోటు, ఇలా ఒక్కొక్కదాన్ని అధిగమిస్తూ వచ్చిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తోంది. తాజాగా స్పిల్వే పనులు ప్రారంభం కావడంతో ముందు నిర్మాణ వేగం పరుగులు పెట్టబోతోంది. స్పిల్వే పనులు శంకుస్థాపన కార్యక్రమం ఒక పండుగలా నిర్వహించింది ఏపీ సర్కార్. ముందుగా రుత్విక్కుల ఆధ్వర్యంలో మహాహోమాన్ని నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత ఏపీ జీవనాడి నిర్మాణం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పిల్వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి నేతలు, అధికారులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం పోలవరం సైట్ ప్రాంతంలోని భారీ బహిరంగ సభ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వచ్చిన తర్వాత దశ మారిందని, ఏ పనులు చేపట్టినా అవాంతరాలు లేకుండా సాగిపోతున్నాయని అన్నారు చంద్రబాబు. కేంద్ర సహకారం వల్లే పోలవరం పనులు ఈ స్థాయికి చేరాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 262 గ్రామాలు ముంపును గురవుతాయని, కొత్త చట్ట ప్రకారం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. నరేంద్ర మోడీ గారు గాని, అరుణ్ జైట్లీ గారు గాని, వెంకయ్య నాయుడు గారు, ఉమా భారతి గారు, మన మంత్రులైన అశోక్ గారు, అదే మరిగా సుజనా చౌదరి, వీళ్ళంతా ఎంపీలు నిరంతరం పనిచేశారు, గట్టిగా పనిచేశారు. అసాధ్యం అనుకున్న పని సాధ్యమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇంకా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. నీళ్లనేది పోలవరం తెలుగు జాతికి ఒక వరం. పోలవరం సాధిస్తే భవిష్యత్తులో కష్టాలే ఉండవు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోలవరానికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రణాళికాబద్దంగా పనులు వేగాన్ని పెంచుకుంటూ 2019లోపే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.